కర్నూలు జిల్లాలో బనగానేపల్లి ప్రజలంతా ప్రతి ఇల్లు ప్రతి మండపంలో మట్టి వినాయక విగ్రహాలు నెలకొల్పి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ ఒక్క పిలుపుతో ప్రజలందరూ అపూర్వంగా స్పందించారు. ఒక్క తాటిపై నిలిచి తమ ఇల్లు అన్ని మండపాల్లో 56 మట్టి వినాయక విగ్రహాలను నెలకొల్పడం విశేషం. కొంతకాలంగా ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ పోరాటం చేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనార్థాలపై స్కూల్స్, కాలేజీల్లో క్యాంపెయిన్లు నిర్వహించి ఆమె అవగాహన కల్పించారు. ఇప్పుడు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు, మట్టి వినాయకులే ముద్దు అని బనగానేపల్లె ప్రజలకు బీసీ ఇందిరమ్మ పిలుపునిచ్చారు. కేవలం బీసీ ఇందిరమ్మ పిలుపు ఇవ్వడమే కాదు, బనగానేపల్లె పట్టణమంతా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు గణేష్ మహోత్సవ కమిటీ ప్రజలతో చర్చించారు. ఆమె ఆశయాన్ని అర్థం చేసుకున్న ప్రజలందరూ తమ అంగీకారం తెలిపారు. తమ ప్రతి ఇంట్లోనే కాకుండా వినాయక మండపాల్లో కూడా మట్టి వినాయక విగ్రహాలని ఏర్పాటు చేశారు. బనగానేపల్లె పట్టణమంతా ప్రతి ఒక్క చోట మట్టి వినాయక విగ్రహాలని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించామని బనగానేపల్లె వాసులు చెబుతున్నారు. మన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ఇందిరమ్మ గారు మమ్మల్ని అందరినీ పిలిచి కేంద్ర కమిటీ వారితో చర్చించి మీ అందరినీ మోటివేట్ చేసి ఈసారి అన్ని మట్టి విగ్రహాలు పెట్టించాలి, జల కాలుష్యాన్ని నివారించాలని ఆమె చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా మా కమిటీ వారు అందరం, ముఖ్యంగా మా సీనయ్య గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని పిలిపించి అందరితో మాట్లాడి వారిని ఒప్పించి అన్ని చోట్ల మట్టి విగ్రహాలు పెట్టడం అనేది ఇది ఒక చరిత్ర. అందుకు మా కేంద్ర గణేష్ కమిటీ తరఫున మట్టి విగ్రహాలు పరిశీలించిన వారందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం.